ధర్మరాజును చూడగానే తమ భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు అతన్ని నానా మాటలు అన్నారు. ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రుల్లో కోపం ముంచుకు వచ్చింది. అయినా బోరున ఏడుస్తూ ధర్మరాజును కౌలించుకున్నాడు. పాండవులంతా వచ్చారని తెలిసి ధృతరాష్ట్రుడు రగిలిపోయాడు. ముఖ్యంగా తన 100 మంది కుమారులను సంహరించిన భీముడు మాట వినగానే ధృతరాష్ట్రుడి ముఖం ఎర్రబడింది. భీముని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. ధృతరాష్ట్రుడికి భీముడు కనిపిస్తే ఏం జరుగుతుందో అని కృష్ణుడికి ముందే తెలుసు. అందుకే అతనిలాంటి విగ్రహాన్ని ముందే తయారు చేయించాడు. అనుకున్నట్టే ధృతరాష్ట్రుడు భీముణ్ణి ఆప్యాయంగా పిలిచినట్లు పిలిచి నటించాడు. కౌగిలించుకోవాలని చూశాడు. కాని కృష్ణుడు భీముడికి బదులుగా తన విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు ముందు పెట్టాడు. కోపంతో ఊగిపోతున్న ధృతరాష్ట్రుడు తన ముందు ఉన్నది భీముడో అతని విగ్రహమో పట్టించుకునే స్థితిలో లేడు. 1000 ఏనుగుల బలం ఉన్న ధృతరాష్ట్రుడు భీముడి ఇనుప విగ్రహాన్ని తన కౌగిలిలో బంధించి ముక్కలు చేశాడు. అది పాండవులు చూసి ఆశ్చర్యపోయారు. భీముడు మరణించాడని అనుకున్నాడు. కాని కృష్ణుడు మరణించింది భీముడు కాదని భీముడు విగ్రహం మొక్కలైందని చెప్పాడు.